సో హాయ్ అండి, మీ పేరు? సంధ్య అండి. సారీ, సంధ్య. మీరు బిగ్ బాస్ చూస్తారా? చూస్తాను. సో రీసెంట్గా చూసుకుంటే బిగ్ బాస్ సీజన్ అని అగ్ని పరీక్ష అని చెప్పి స్టార్ట్ అవుతుంది. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే అది బెస్ట్ అనే చెప్పొచ్చు, కానీ వాళ్ళు మాట్లాడే కొన్ని మాటలు దాన్ని బట్టి టీఆర్పీ రేట్ తగ్గొచ్చు అని చెప్పి అనుకుంటున్నాం బిగ్ బాస్ది. సో రీసెంట్గా చూసుకుంటే నవదీప్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కొంతమంది కంటెస్టెంట్ని మీ ఊరు బూతుని మీ ఊర్లో చూపించుకోండి, ఇక్కడ చూపించండి అని అన్నారు. దాన్ని మీరు ఏమంటారు? అలా అని ఉండకూడదు, ఎందుకంటే అందరూ పల్లెటూరులో పుట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళే హైదరాబాద్కి. వాళ్ళ ఊరు గురించి అలా మాట్లాడి ఉండకూడదు. నవదీప్ గారు అలా మాట్లాడటం వల్ల కొంచెం బ్యాడ్ అనే చెప్పొచ్చు. సో దీనివల్ల బిగ్ బాస్ రేటింగ్ ఏమైనా పెరగచ్చా, పడిపోవచ్చు? నాకు తెలిసి పడిపోతుందని అనుకుంటున్నాను. కంటెస్టెంట్స్ని అలా అనడం వల్ల నెక్స్ట్ ఇంకెవరు రారని చెప్పి, అంటే అలా నోటుకు వచ్చినట్టు మాట్లాడకూడదు కదా నవదీప్ గారు, అలాగా తగ్గుతుందని అనుకుంటున్నాను. ఓకే. సో ఇప్పుడు చూసుకుంటే బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఓన్లీ మన అంటే కామన్ పీపుల్ అని చెప్పారు, కానీ చూసుకుంటే ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఉన్నారు దీంట్లో. అలా ఇన్ఫ్లుయెన్సర్స్ తీసుకోవడం రాంగ్ రేటా? కామన్ పీపుల్ అన్నప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ రాకూడదు కదా. నార్మల్ పీపుల్ అన్నప్పుడు నార్మల్ వాళ్ళే రావాలి. ఇన్ఫ్లుయెన్స్ వస్తే అప్పుడు నార్మల్ పీపుల్ని అలో చేయరు, అంటే వాళ్ళు పక్కకు పెడతారు, వాళ్ళని తీసుకుంటారు కదా. నార్మల్ పీపుల్ అన్నప్పుడు నార్మల్ వాళ్ళే రావాలని అనుకుంటున్నాను. సో మీరు 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 చెప్పండి, బిగ్ బాస్ అసలు అవసరమా లేదు? అంటే అవసరం అంటే అది ఒక టైం పాస్ కింద పర్వాలేదు, బెస్ట్ షో చూస్తానికి. చాలా మంది బిగ్ బాస్ని లైక్ చేస్తారు. అవసరం అంటే పర్వాలేదు, చూడడానికి ఓకే అని ఉంది. సో మీరు ఏమంటారు, బిగ్ బాస్ అయితే అవసరం? అవసరం అంటే అవసరం అని అలా ఏం చెప్పట్లేదు. అదొక షో కాబట్టి టైం పాస్కి కొంతమందికి నచ్చుద్ది, కొంతమందికి నచ్చదు. ఇష్టంగా చూసే వాళ్ళు కూడా ఉంటారు, అంతే. అవసరం